క్రీస్తు అత్యున్నత నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం చెప్తారా? పర్లేదా? అలవాటేనా? ఒకసారి బిగ్గరగా అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మధ్య స్తోత్రం హల్లెలూయా అన్నామంటే ఒక వర్గానికి కట్టేస్తారు. ఆయన జాషువా గారు గబ్బిలం అని ఒక బుక్ రాశారు. ఆయన రాసిన ఇంటెన్షన్ వేరు, ఆయన ఉద్దేశం వేరు. గబ్బిలాన్ని పాలిచ్చి పెంచుతుంది పిల్లల్ని. కానీ అది కోర్స్ ఇట్ మే బి మమ్మేలియన్ గ్రూపే. అది క్షీరదమే కానీ జంతువులు గలవనీయవు. రెక్కలుండి ఎగురుతుంది కాబట్టి. రెక్కలుండి ఎగురుతాయి, అలాగని పక్షులు గలవనీయవు. ఎందుకంటే పాలిచ్చి పెంచిద్దని. ఆయన రాసిన ఉద్దేశం వేరు. నేనేమంటానంటే హల్లెలూయా అన్నాం అనుకోండి, మన బ్యాప్టిస్టు, లూథర్ను, నేను నిన్నటి దాకా హైదరాబాద్లో మాట్లాడొచ్చింది ఎల్ఈఎఫ్ చర్చి వారితో. అక్కడ వాక్యం అందించి వచ్చాను. అసలు హల్లెలూయా అన్నామంటే ఒక దొంగోడిని చూసినట్టు చూస్తారు. కానీ మనోళ్ళందరూ చెప్పే లాజిక్ ఏంటంటే హల్లెలూయా అనే మాటకి ప్రభువుని స్తుతించుడి అని ఉంటుంది బైబిల్లో. ప్రకటన గ్రంథం 19లో వినండి, చదవద్దులే. ప్రభువుని స్తుతించుడి అంటే ఈ వేద పండితులు కొంతమంది అతి తెలివితేటలతో చెప్పేవాళ్ళు ఏంటంటే, మనం ఎటు బైబిల్ చదవంగా, అందుకని వాళ్ళ ఆటలు సాగుతాయి. వాళ్ళు ఏం మాట్లాడినా సరిపోద్ది. మనం బైబిల్ చదవకుండా ఉన్నంత వరకు వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. నేనైనా కావచ్చు, ఇంకో సేవకుడైనా కావచ్చు. పైనున్నవాడు హల్లెలూయా అంటారు, కిందున్నవాడు హల్లెలూయా అంటారు. అంటే పైనున్నవాడు స్తుతించండి అంటాడు, కిందున్నవారు కూడా స్తుతించండి అంటారు. ఇంతకు స్తుతించేది ఎవరు అని చెప్పి ఒక లాజికల్ క్వశ్చన్ వాళ్ళు చెప్పేది. నేనంట అడ్వైజ్ అనే మాట, ADVISE అడ్వైజ్, ADVICE అడ్వైజ్, బోత్ ఆర్ సేమ్. ప్రొనౌన్సియేషన్ వచ్చి ADVISE అన్న, ADVICE అన్న రెండు అడ్వైజే. ADVISE అంటేనేమో సలహా చెప్పుట, ADVICE అంటేనేమో సలహా. సినానిమికల్ టర్మ్స్ ఉంటాయి. ఏదో ఒకలాగా చూసి దాన్ని పట్టుకొని మనం ఇష్టానుసారంగా ఓగకూడదు. ఒక ఆయన అన్నాడు, దైవావేశం వలన ఇచ్చిన ప్రతి లేఖనం అన్నాడు. నా కో స్పీకర్ ఆయన. 10 ఏళ్ల క్రితం కంచెర్లపాలెంలో మాట్లాడుతున్నాం. వాళ్ళు కదిలితే తొండగొడతారు. ఎవడైనా రండి చూసుకుందాం, వాడు రండి, వీడు రండి అంటారు. ఈయన మాత్రం 3 బడి లేపాలి పైకి. వింటున్నారా? మీకు అర్థమై ఉంటుంది. దైవావేశం వలన ఇవ్వబడిన లేఖనం అని ఉంటే ఆయన అంటాడు, చూశారండి, దేవుడు ఆవేశంతో ఇచ్చాడండి లేఖనాన్ని, మామూలుగా ఇవ్వలేదండి, చాలా కోపంగా ఇచ్చాడండి వాక్యాన్ని అంటున్నాడు ఆయన. దైవావేశము అంటే ఆవేశం అన్న దగ్గరల్లా కోపం కాదు. ఆవేశము అంటే ఆవేశించుట. మన భాషలో చెప్పాలంటే పూనకం. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే త్రూ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ప్రేరణ. దైవావేశము అంటే దైవిక ప్రేరణలో ఇవ్వబడిన వాక్యం అని. మనం ఎంత తెలుసుకొని సమస్తం తెలుసు అన్నట్లుగా ఎదుటోళ్ళని విమర్శిస్తే ఇక ఎప్పటికీ అలాగుండిపోతాం. ఇంతకీ మాట ఎందుకు చెప్తున్నానంటే, హల్లెలూయా అనే మాట తెలుగు వర్షన్లో స్తుతించుడి అని ఉంది. మూల భాషలోకి వెళ్ళేపాటికి, ఇంగ్లీష్ వర్షన్లోకి వెళ్ళేపాటికి, వివిధ రకాలైన ట్రాన్స్లేషన్స్లోకి వెళ్ళేపాటికి, వర్షన్స్లోకి వెళ్ళేపాటికి ప్రభువుని స్తుతించుడి అనే మాట ఇంగ్లీష్లో చెప్పండి డైరెక్ట్గా. ప్రైజ్ ఈ ద లార్డ్. దాన్ని తెలుగులోకి వచ్చేపాటికి ప్రభువా నీకు స్తోత్రం అని కూడా చెప్పుకోవచ్చు. స్తోత్రం చెప్పండి. అంటే విమర్శించేటువంటి ఆలోచన కాదు, కానీ తెలుసుకునే ఆలోచనతో ఉంటే ఏదైనా మనకు అర్థమైంది. క్రైస్తవులు అంటే లోకంలో ఏ మనుషులకి లేనిది దేవుని ఎరిగిన పిల్లలకే ఉన్న ఆధిక్యత ఏంటంటే, పొరపాటును చెయ్యో కాలో తగలగానే సారీ అంటారు. అది సంస్కారం, క్షమించండి అని. ఎక్కువ ఎవరిలో చూస్తామంటే వీళ్ళల్లోనే చూస్తాం. ఏదైనా మేలు ఎవరైనా చేయగానే థ్యాంక్ యూ అంటారు. ఈ కల్చర్ కూడా ఎవడో ఎక్కడి నుంచి వచ్చి నేర్పాడు అంటారు, కానీ బైబిల్ మనకు నేర్పిస్తున్నటువంటి సంస్కారం అది. మూడోది,
మరి ఇతరుల్లో ఉందో లేదో తెలియదు కానీ దేవుని పిల్లల్లో మనం చూడగలిగింది ఏంటంటే, అవతల వ్యక్తి మనల్ని ఒక మాట తూలేడన్నా, ఒక దెబ్బ కొట్టాడన్నా, ఒక మాట తొందరపడి అన్నాడన్నా, కారాలు మిరియాలు నూరకూడదు క్రైస్తవులు. వాడి కండిషన్లో నేనుంటే, ఇఫ్ ఐ బీ ఇన్ హిస్ స్టేట్ ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్, ఒకవేళ నేను కనుక అక్కడ ఉంటే నేను ఎట్లా రెస్పాండ్ అవుతా? వాడన్న నయ్యం తిట్టాడు, నేను అక్కడ ఉంటే రాళ్ళు తీసుకొని కొట్టేవాడినేమో, ఏమోలే తెలుసో తెలియక అన్నాడని చెప్పి స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాడు బైబిల్లో. అవగాహన, వివేచన, ఆత్మ అంటాడు. క్రైస్తవుల్లో ఖచ్చితంగా ఉండి తీరాలి. శిలువలో వేలాడుతూ ఆయన పలికాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు వీరిని. మనమేమనుకుంటాం? బల్లెంతో పొడిచాడు అంటే వేదవ, వీడికి తెలుసు కావాలని పొడిచాడు, వీడిని చంపేయాలంట. మనమైతే ముఖం మీద ఉమ్మితే వాడు చూడండి వాడి బ్రతుకు వాడు ఎట్టుమ్ముతున్నాడు అంట. మనమైతే ఆయన అలాగనలా. ముఖం మీద ఉమ్మినోడిని, బల్లెంతో పొడిచినోడిని, యూదుల రాజా నీకు శుభమని చెప్పి గేలి చేసిన వాడిని, వెంట్రుకలు పెరికిన వాడిని, ఇన్ఫ్యాక్ట్ తెలియక చేశారంటారా వాళ్ళు? తెలుసు ఆయన దైవ కుమారుడని తెలుసు, వడ్రంగి కుమారునికి ఉన్నాడని తెలుసు, మానవుల మీద నుంచి పాపం తీయడానికి వచ్చారని తెలుసు. మరి తెలిసినప్పుడు మరి ఆయన సిలువలో తెలియక చేశారంటే వాళ్ళ ఆంతర్యం ఏంటి? తెలుసు అని మనం అనుకుంటున్నాం, కానీ ఏమి తెలియదు అనే సంగతి దేవునికి తెలుసు. తెలిస్తే ఆయన ఎందుకు సిలువ వేస్తారు చెప్పండి? చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. డ్యూ టు దేర్ ఇగ్నోరెన్స్, తెలియదన్న సంగతి ఆయన అర్థం చేసుకున్నాడు. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడమే క్రైస్తవ్యం. రాళ్ళు తీసుకొని వెంటబడుతున్నాడు దావీదంట, చీ పో అని చెప్పి. ఎవరు? గెరా కుమారుడైన షిమి, గొల్యాత్ గారి తల్లి. గెరా కుమారుడైన షిమి దావీదు రాజు అయిన తర్వాత ఏమంటున్నాడు, నా ఏలినవాడు ఒక అవకాశం ఇస్తే తల తెగేస్తాను, అవతలకి గోడకు పొడుస్తాను అంటున్నాడు. మనమైతే క్లాప్స్ కొట్టి కానిచ్చుడి అనేవాళ్ళం. ఒక పాస్టర్ గారి మీటింగ్ జరుగుతుంది ఎల్ఎం స్కూల్లో, నేనున్నాను అక్కడే అధ్యక్షుడిగా. నేను అప్పుడు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఎవరో బుక్స్ కొంటా అన్నారంట. ఈ పాస్టర్ పెద్ద పనికి మాలినోడు, ఈ సభకి ఎట్టు వచ్చారు అన్నాడంట. అక్కడ ఒకడు మోసుకుని వెళ్ళాడు అక్కడికి. అన్నా నేను పనికి మాలినోడు అంటున్నారా? నేను అక్కడే ఉన్నా అనగా నాయన ఎవరక్కడ అన్నాడు. ఇక రావాలి రాజుగారి పిలువ, చిత్తం ప్రభు అంటే వచ్చారు ఒక 4-5 మంది మాగతులు. వాడెవడో వదరుచున్నాడట, వాడిని పట్టి తెచ్చుడి. ఓ నీ గ్రాంధికం తగలబెట్ట. వాడు తెలిసి అన్నాడో తెలియక అన్నాడో, ఒకవేళ అన్నాడు అనుకోండి, లెట్ హిమ్ కంటిన్యూ, నీకేమైంది? అవునా కాదా? క్రైస్తవ్యం అంటేనే ఎదుటి వారిని అర్థం చేసుకునేది క్రైస్తవ్యం. ఇప్పుడు క్రైస్తవ్యానికి బేసిక్స్ మారిపోయినాయి. మీరు చూస్తున్నారు లేదో మీడియాలో, వాడెవడో తింగిరోడు తిక్కలోడు తెలియక 3 మేకులను బీక్కోలేకపోయాడు, యేసు ప్రభు ఈనట దేవుడు అంటే వాళ్ళు ఏం తిడుతున్నారండి బూతుల్లో? పిహెచ్డి, పేతురు, యాకోబు, యోహాను, మరియమ్మ, ఇంకొక పేర్లు మాత్రం సూపర్ క్రిస్టియన్ నేమ్స్. వీళ్ళు తిట్టే బూతులు మన డిక్షనరీలో కూడా దొరకవు. వాళ్ళేం తిడతారు? తిడితే తిట్టేవాడు, కొడితే కొట్టేవాడు క్రైస్తవుడు కానే. ప్రభువు మనకు మాదిరి. ఓర్చుకుంటే చేతగాని వాళ్ళమని కాదు అర్థం. శత్రువుని ప్రేమించమని రోమాపత్రిక చెప్తుంది. శత్రువు క్రింద పడితే చేయూతనిచ్చి లేపమంటుంది. ఆకలి కొంటే అన్నం పెట్టమంది, దప్పికొంటే నీళ్ళు ఇమ్మంది. హత్తిరే నీళ్ళు ఇస్తే నేను చేతగానే ఉండవునా? వాడిని నేను ఇలాగ మాట్లాడితే, వాడిని నేను కీడుకు ప్రతికీడు చేయకపోతే నేను ఒట్టోనైపోనా? కీడుకు ప్రతికీడు చేస్తే ఒకవేళ వాడిని నువ్వు గెలుస్తావేమో కానీ దేవుని మనస్సును నువ్వు గెలవలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ గెలుపు దేవుని మనస్సునా మనుషులనా? బైబిల్ చెప్తుంది. తిడితే తిట్టనివ్వండి. వాడు వెంటబడి దుర్భాషలాడి రాళ్ళు రోవడం వల్ల, మీరు వాడిని చంపడం వల్ల ప్రయోజనం ఏంటి? దావీదును దూషించమని దేవుడే వాడికి సెలవిస్తే మీరు వాడిని చంపితే ప్రయోజనం ఏముంది? లెట్ హిమ్ కంటిన్యూ. ఒకవేళ వాడు తిడితే అలాగైనా దేవుని కోపం నా మీద నుంచి పోద్దేమో. దావీదు ఆలోచన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎరిగినటువంటి మనం ఖచ్చితంగా వాక్య పునాదుల్లో ఉండాలి.
దైవ సంబంధమైనటువంటి వాక్యానికి నిలయంగా మనం బ్రతకాలి. లోకానికి మాదిరిగా ఉండాలి. మనల్ని చూసినటువంటి అనేకులు క్రీస్తుకు నమూనాగా మనల్ని గుర్తించాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ గోలంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే హల్లెలూయా దగ్గర. హల్లెలూయా అంటే పైనోడు హల్లెలూయా అని, కింద కూర్చున్నోళ్ళు హల్లెలూయా అని, వాడు స్తుతించమని వీడు స్తుతించమని. స్తుతించేది ఎవరు అంటే నీ తెలివి తగలబెట్ట. తాడిదన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడు. నువ్వేదో 4-5 ముక్కలు చదువుకొని తెలియనోళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. వాక్యాన్ని వాక్యంగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో ఆత్మీయ కోణంలో ఆలోచిస్తే అసలు ఎదుటోళ్ళ దోషాలు కాదు, ఎదుటోళ్ళ లోపాలు కాదు, నాలో ఉన్న తడక నాకు కనిపిస్తుంది. స్తోత్రం. జాగ్రత్త విందాం వాక్యాన్ని. లూకా వ్రాసిన సువార్త 13వ అధ్యాయం. నేను హల్లెలూయా అంటానని చెప్పి నన్ను మన సంఘాల వాళ్ళు ఎవరు పిలవరు. ఆయనంతా పెంతెకోస్తు ఆత్మ, కదిలితే హల్లెలూయా అంటాడు. పెంతెకోస్తు వాళ్ళేమో ఆయన పరిశుద్ధాత్మను ఒప్పుకోవడానికి పిలవరు. వీళ్ళేమో హల్లెలూయా అంటాడని పిలవరు. వాళ్ళేమో వాక్యం కావలసినోడు, సత్యం కావలసినోడు మాత్రం ఖచ్చితంగా పిలుస్తాడు. ప్రభుకు స్తోత్రం. మనకి డినామినేషన్ కాదుగా ముఖ్యం, డినామినేషన్కి యజమానుడు కావాలి మనకి. స్తోత్రం. చదవండి లూకా వ్రాసిన సువార్త 13వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలిస్తే సరి, ఒకవేళ ఫలించకపోతే నరికించి వేయుమని అతనితో చెప్పెను. అర్థమైందా అమ్మా? ఒకసారి అందరు చూడండి. స్తోత్రం. అర్థమైందా చదివించింది? ద్రాక్ష తోట ఉంది, తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. నాటబడింది అంటే పడిమొలిచింది కాదు, విల్ఫుల్గానే నాటబడింది. నాటబడింది అంటే మనం ఏ సెన్స్ తీసుకోవాలంటే క్రైస్తవ జాతి దానంతట అది పడిమొలిచింది కాదు, ఆయనే నాటుకున్నాడు. నాటబడిన అంజూర ఒకరోజు కాదు, 1 ఏడు కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు. ఎన్నేళ్ళు? 3 ఏండ్ల నుంచి దాని ఫలము వెదక వస్తున్నాడంట. ఎందుకో దాని ఫలాలు వెదకడానికి కారణం ఏంటి? పనేమి లేదంటారు ఆయనకి. మార్కు సువార్త 11లో ఉంటుంది, ఆయన ఆకలిగొని అని రాయబడింది. చెప్పండి, ఆయన ఆకలిగొని. ఆకులున్నాయి, ఏమైనా దొరుకుతుందేమైనా చెట్టును వెదకొచ్చాడు. వెదక వస్తే ఆకులే గాని ఫలాలు లేవు. కోపం వచ్చింది. ఫలములు లేని చెట్టును చూసి అక్కడేమో శపించాడు, ఎప్పటికీ నీ పండ్లు ఎవరు
తినకుందురుగాక. నా మాట అర్థమవుతుందా తల్లి? ఆకలిగొని అంజూరపు చెట్టును వెదకొచ్చాడు. ఆకులున్నాయి కానీ ఫలాలు లేవు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము. సింపుల్ సెన్స్ ఏంటంటే, అంజూరపు పండ్ల కాలం కానప్పుడు మరి వెదకటం ఎందుకు? మీకు నాకు కూడా తెలుస్తుంది అంజూరపు పండ్ల కాలం కాదని. మరి ఆయన తెలియదు ఆ సృష్టికర్తకి అంజూరపు పండ్ల కాలం కాదని. మరి ఎందుకు ఎదకొచ్చాడు? అంజూరపు చెట్టుకైతే పండ్ల కాలము కాని కాలం ఉంటుంది. క్రైస్తవుడనే చెట్టుకి ఏ కాలంలోనైనా ఫలభరితమైన జీవితం ఉండాలి. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. అది చెట్టు కాదు, ఆయన తోటమాలి కాదు, రక్షకుడైనటువంటి ఆయన, సమస్త సృష్టికి కారణభూతుడైనటువంటి ఆయన. వాక్యం చెప్పకనే చెప్తుంది, ఆయన వెదుగుతాడు. కాలము కాని కాలంలో వెదుగుతాడు. సిద్ధపాటు లేనప్పుడే ఆయన దిగొస్తాడు. స్థితిని సమీక్షించుకోవడానికి ఒకవేళ విడవబడే ప్రమాదం ఉంటుంది. ఆయన ఏ వేళ ఏ పూట వస్తాడో సంసిద్ధులమై ఎదురు చూడాలి. మరి అక్కడ శపించాడుగా, మరి ఇక్కడ ఎందుకు అవకాశం ఇచ్చాడు? నా మాట అర్థమవుతుందా? అక్కడేమో ఇక ఎప్పటికీ నీ పండ్లు ఎవరు తినకుందురుగాక. యాక్చువల్గా పొందాల్సినటువంటి శిక్ష ఏంటంటే అదే. మరునాడు వారు వస్తూ చూస్తే ఆ చెట్టు ఏమైంది? ఎండిపోయింది. మనందరి స్థితి అంతే. ప్రభువుని ఎరిగి బాప్తిజం పొంది సంవత్సరాల అనుభవం ఉండి తగినటువంటి ఫలింపు కలిగిన స్థితిలో మనం ఉండకపోతే మనం ఏమవ్వాలంటే ఎండి మోడైపోయినటువంటి స్థితిలో ఉండాలి. మరి ఎందుకు? ఉపమాన రీతిగా చెట్టు విషయం చెప్పాడు, ఉపమాన రీతిగా నరికించి వేయమన్నాడు. అయితే అది లేకపోతే ఇది ఎండిపోవాలి, లేదా నరికించి అవతల వేయబడాలి. కానీ మనం ఎండిపోను లేదు, నరికించి అవతల కూడా వేయబడలేదు. పండ్లు వెదుగుతున్న మాట మాత్రం నిజం. మరి ఎందుకని మనకి ఈ అవకాశం లభించింది అంటే డ్యూ టు ద ప్రేయర్ ఆఫ్ గార్డెనర్. తోటమాలి అర్థిస్తున్నాడు, అయ్యా 3 ఏళ్ళు చూసావు, నన్ను కొద్దిగా వాల్యూమ్ పెట్టినాను, కొంచెం పెట్టు. ఎలాగూ 3 ఏళ్ళు చూసావు, ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వు. ఎరువు వేస్తాను, పరిచర్య చేస్తాను, ఫలిస్తుందా? సరే ఉంది. ఒకవేళ ఫలింపకపోయిందా? అప్పుడు నరికేద్దాం. తోటమాలి అర్థిస్తే, తోటమాలి ప్రార్థిస్తే, తోటమాలి మనవి చేస్తే, తోటమాలి మొరపెడితే అప్పుడు యజమానుడు సరే కానివ్వని చెప్పి ఇంకో సంవత్సరం ఆయుష్కాలం ఇచ్చాడు. స్పిరిచువలైజ్ చేసుకుంటే 2025 గడిచిపోయింది. 2026 జనవరి నెలలో మనందరం కూడుకున్నాం. ఈరోజు 2-3 రోజుల నుంచి సభలు జరుగుతూ ఉన్నాయి. మంచిది, మనం బ్రతికున్నాం. మనకంటే యోగ్యులు చనిపోలేదా? మనకంటే చిన్న వయసు కలిగిన వాళ్ళు చనిపోలేదా? మనకంటే శ్రేష్ఠులు చనిపోలేదా? మా బాబాయ్ ఒకడు చనిపోయాడు గుంటూరులో, నాకంటే 6 సంవత్సరాలు చిన్నోడు. రేపు వాడిది ప్రేయరు, కుమార్, పాలిపో కుమార్ అని, 52 సంవత్సరాలు వాడికి. తెల్లవారుజాము 5ంటికి నాకు ఊపిరాట్లేదురా అన్నాడంట కొడుకుని కోడలను లేపి. వాడి భార్య లాస్ట్ ఇయర్ ఆగస్టులో చనిపోయింది. వాళ్ళిద్దరు పెళ్లి కూడా నేనే చేసింది. వింటున్నారా? సంవత్సరం 3 నెలలేమైంది చనిపోయి. 5 గంటలకు లేచి నాకు బ్రీత్ కష్టంగా ఉందిరా అన్నాడంట. డాడీ హాస్పిటల్కి వెళ్దామంటే వద్దొద్దు, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను, కొంచెం నువ్వు చూస్తూ ఉండు, నాకు భయంగా ఉందన్నాడంట. కొడుకున్నాడు, వాష్రూమ్కి వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చినాక పర్లేదు లేరా, కొంచెం ఫ్రీగానే ఉంది, వెళ్ళి పడుకో అన్నాడంట. కొడుకు వెళ్ళి పడుకున్నాక మళ్ళీ వీడు పడుకుంటే బ్రీత్ అందట్లా, ఎగూపిరి మీద ఉన్నాడు. పిల్లడికి డౌట్ వచ్చి మళ్ళీ తలుపు తీసి చూస్తే ఏం డాడీ అంటే, అరే నాకు ఊపిరి అందట్లేదు, భయంగా ఉందిరా, హాస్పిటల్కి వెళ్దామంటే వెళ్దాం నాన్న అన్నాడంట. బైక్ మీదో ఆటో మీదో తీసుకుని వెళ్ళాడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి. వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ పెడితే కూడా, వెంటిలేషన్ పెడితే కూడా ఊపిరి అందట్లా. ముక్కులతో పీల్చే చాలక ప్రక్కకు లాగి నోటితో లాగుతున్నాడు. ఏం డాడీ అంటే, నాకు కష్టం అనిపిస్తుందిరా అన్నాడు. లేదు డాడీ అట్ట అనొద్దు, అమ్మ వెళ్ళిపోయింది, నువ్వెందుకు వెళ్తావు, దేవుడు ఉన్నాడులే అని అంటూ వాళ్ళకి చెప్తే అక్కడున్న హెడ్ నర్సు, డాక్టర్ వాళ్ళు వీళ్ళు బెడ్ మార్పించి ఇంకో బెడ్ మీద తెచ్చి ఆక్సిజన్ ఇంకొంచెం బాగా ఫ్లో అయ్యేదిగా ఉండేలాగా ఆ మిషన్ తెచ్చి తగిలిస్తే పక్కకు లాగి వాడిని పిలిచి
తల ముందుకు పెట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టి తలలాగా నేమిరి, నేను ఉండనేమో అనిపిస్తుందిరా అన్నాడంట. డాడీ అట్ట అనొద్దు డాడీ అంటే, లేదమ్మా అక్కోళ్ళు జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త, నువ్వు జాగ్రత్తరా అని వెనక్కట్టు అన్నాడంట. వాడు చేయబట్టుకొని డాడీ అంటే వెనక్కి అన్నవాడు మళ్ళీ లేచి ఒక్కసారి అట్ట చూసి ఇంకంతే, బిడ్డ చేతుల్లోనే పోయాడు. వాడు వెళ్ళిపోయి ఉన్నాడు, నేను బ్రతికున్నా. తేడా ఏంటి? బలమా, జ్ఞానమా, ఐశ్వర్యమా? దేన్ని బట్టి బ్రతుకున్నాం? బికాస్ ఆఫ్ ద పర్పస్ హ్యాస్ టు బి సర్వ్, బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. బ్రతికున్నవాడు ఆలోచన చేసుకోవాలి, నేను చెయ్యాల్సిన పని మార్పు నాలో నుంచి ఆశిస్తున్నాడేమో, ఇంకా నా మార్పును కోరుతున్నాడేమో, మార్చుకోవాల్సింది ఏమైనా ఉందేమో అది గుర్తెరిగి బ్రతుకును మార్చుకోవాలి. ఇక్కడ మనం అందరం బ్రతికున్నాం, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే ఒక పర్పస్ ఉంది. తోటమాలి వేడుకున్నాడంట, మన పక్షంగా తోటమాలి ఎవరంటే యేసుక్రీస్తే. తోట యజమానుడు ఎవరంటే యేసుక్రీస్తే. పలు సందర్భాల్లో క్యారెక్టర్ ఒకటే కానీ రోల్ 3-4 రకాలుగా ఉంటుంది. వధించబడిన విందు ఎవరంటే యేసుక్రీస్తే. విందు యజమానుడు ఎవరు? యేసుక్రీస్తే. విందు యజమానుడు ఆయనే. వధించబడిన పశువు గొర్రెపిల్ల, పెళ్లి కుమారుడు ఆయనే. స్తోత్రం కలుగునుగా. అంటే విభిన్నమైన కోణాల్లో మనం అర్థం చేసుకోవాలి, సత్యాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. మన పక్షంగా విజ్ఞాపన చేసేవారు ఇద్దరు. ఒక ఆయన తోటమాలి గెంచబడిన యేసుక్రీస్తు, ఇంకొక ఆయన పరిశుద్ధాత్ముడు. స్తోత్రం. అటువలే ఆత్మయు ఎన్న శక్యము కాని మూల్గులతో మన పక్షముగా తానే. మనం బ్రతికున్నామంటే మన బలం కాదు, మన శక్తియుక్తులు కాదు, దేవుని కృప మనతో ఇంకా ఉంది. మనం చేయాల్సిందేదో ఉంది, మన నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనలో రావాల్సిన మార్పేదో, ఇంకొక సంవత్సరం ఉండనివ్వయ్యా అన్నాడు. ఆయన ముందుకు అంగీకరిస్తే అంజూరపు చెట్టు అక్కడ నిలబడింది. ఆయన అంగీకరిస్తే అంజూరపు చెట్టు ప్లేస్మెంట్లో నువ్వు నేను బ్రతికున్నాం. స్తోత్రం, స్తోత్రం. కండిషన్ ఏంటి? సంవత్సరం పెంచాడు, తోటమాలి వేడుకున్నాడు, ఆయన ప్రార్థన విన్నాడు, పెంచాడు, మనం బ్రతికున్నాం, బాగానే ఉంది. కండిషన్ ఏంటి? పర్పస్ ఏంటి? ఎందుకు ఇచ్చాడు ఆయుష్కాలం మనకి? ఇంకొక సంవత్సరం ఉండనిమ్మని అడిగాడు. ఎందుకు? చదవండి. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఫలించినా సరి, లేకపోతే నరకమన్నాడు. కానీ యాక్చువల్గా ఉంచింది దేనికి? ఫలించడానికి. ఈరోజు వర్తమాన సందేశం అదే. 2026లో మనం ఇంకా బ్రతికున్నామంటే బికాస్ ఆఫ్ ద ఈల్డ్. హ్యావ్ టు బి ఈల్డ్. ఫలించడం కోసం, మన ఫలింపునైనా చూడడం కోసం మనల్ని ఇంకా ఉంచాడు. స్తోత్రం. నెక్స్ట్ ఏంటంటే, ఇంకొక మెట్టు దిగుతున్నాను, వర్తమానంలో ఇంకొక మెట్టు పైకి లేద్దాం. ఏం ఫలించాలి చెప్పండి? మంచి ఫలాలే. చెట్లకైతే కాయలు ఉంటాయి, మామిడి చెట్టుకు మామిడికాయలు ఉంటాయి, వేప చెట్టుకు కూడా వేపకాయలు ఉంటాయి. ఏ చెట్టుకి? మరి మనిషికి ఏం కాయలు ఉంటాయండి? మీకు తెలుసా, ఫలము అంటాం కూడా తప్పే. మనం తెలుగు భాషలో ప ఫ ప ఫ ఫ ఉండదు. మరి మీరు అంటున్నారుగా, భాష గారు అంటారే, మరి మీకు అర్థం కావాలిగా. వింటున్నారా? అన్ని కట్టెలది ఒక దారి, ఉల్లి కట్టెది ఇంకో దారి అని. ఇప్పుడు నేనేదో పెద్ద తెలుసు అని చెప్పి నా ఇష్టానుసారంగా మాట్లాడామనుకోండి, అది మీకు డైజెస్ట్ అవ్వదు. అందుకని నేను కూడా మీలాగానే ఫా అంటున్నా. ఫా అనే మాటే మాట్లాడకూడదు యాజ్ పర్ తెలుగు. అయితే ఫలాలు ఉండవు, ఆత్మఫలాలు ఉండవు బైబిల్లో. ఆత్మఫలము
అక్కడ ఆత్మఫలమేమనగా అన్నాడు, కానీ ఆత్మఫలాలేమనగా అనలా. అన్నాడా? చూడండి అక్కడ. గలేషియన్స్, గలతి పత్రిక 3 కాదు తల్లి, 3 కాదు అమ్మా, 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మఫలము ఏమనగా, ఆత్మఫలాలు అనలా. ఏమన్నాడు? ఆత్మఫలం ఏమనగా. ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఎందుకు మనకి ఇంకా లైఫ్ దేవుడు పొడిగిస్తున్నాడు, పొడిగించాడు, ఇంకో సంవత్సరం ఆయుష్కాలం ఇచ్చాడు అంటే మనము ఫలించాలి. ఫలించాలి అన్నావు ప్రభువా, ఏం ఫలించాలి? చెట్టుకైతే కాయలు, మీరన్నట్టే. ఇప్పుడు క్రైస్తవుడు అనే మాట తీసుకుందాం, మనిషి అనేది వదిలేసి క్రైస్తవుడు అనే మాట తీసుకుందాం, సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని. క్రైస్తవుడు 3 రకాలుగా ఫలించాలి. చెప్పండి, ఎన్ని రకాలుగా? ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది, మీరు భూమిని నిండించి ఫలించి, అక్కడే ఫలింపు. సంతానము కలిగి ఉండడం, అభివృద్ధి కాదు, ముందు కలిగితేగా తర్వాత అభివృద్ధి. అసలు సంతానం కలగటమే ఫలింపు. మళ్ళీ ఈ మాట నేనే కాంట్రవర్సీ అవుతున్నా. క్రైస్తవులు ఫలించాలి అంటే పుత్ర పౌత్రాదులతో, అవునా? గర్భఫలం యెహోవా ఇచ్చు. మరి అప్పుడు పిల్లలు కలిగిన వాళ్ళందరూ ఫలించారు అంటాం. మరి క్రైస్తవుల్లో సోకాల్డ్ పాస్టర్స్లో కూడా పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ఫలింపు లేనట్టేనా? దేవుడు ఏమైనా పక్షపాతే? మరి ఆ మాట ఎట్లా తీసుకోవాలి? అందుకే అక్కడ ఫలింపు మళ్ళీ 2 రకాలు, సంతాన ఫలింపు 2 రకాలు. ఒకటి, శరీరంలో రక్తాన్ని పంచుకు పుట్టిన వారేమో లిటరల్గా ఫలింపు అయితే, దేవుని వాక్యమును చెప్పి అనేకులను ప్రభు దగ్గర నడిపించడం కూడా సువార్త ద్వారా దేవుడు మనకిచ్చే ఫలింపు. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. శరీర సంబంధమైన పిల్లలు 2 3 ఉంటారు, అంతవరకే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. క్రీస్తును కలిగినటువంటి స్త్రీ అయినా పురుషుడైనా దైవికంగా అనేకుల్ని ప్రభు తట్టు నడిపించాలి, అది వారి బాధ్యత. ఆత్మీయ ఫలింపు. మోసపోకుడి దేవుడు పజిలుండే చిన్నప్పుడు ఎటుగుండా 15 రావాలి. వాక్యం చెబితే నా ఇష్టం వచ్చినట్టు నేను, నీ ఇష్టం వచ్చినట్టు నీవు అనుకోవడానికి లేదు. వాక్యం చెబితే వాక్యంతో సరిచూడాలి. ఏదైనా ఒకటి అవును అంటే ఇంకొక వచ్చిన దాన్ని సపోర్ట్ చేయాలి, ఏదైనా కాదు అంటే ఇంకొక వచ్చిన దాన్ని ఖండించాలి, అప్పుడే అది సత్యం. ఫలింపు అనేది కేవలం పిల్లలు కలిగితే ఫలింపు అయితే, మరి పిల్లలు లేని వాళ్ళకి, పిల్లలు లేరు కాబట్టి ఫలింపు లేదందామా? వాళ్ళకు కూడా ఇచ్చాడు దేవుడు. శరీర సంబంధంగా ఫలింపు కొద్దే, 2 3 4, 4 అంటే టాప్, 3 అంటే ఎక్కువ. కానీ ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తులో అనేకులను ప్రభుత్వం నడిపిస్తే అసలు ఆ ఫలింపుకు తిరుగులేదు. స్తోత్రం. శారీరకంగా ఫలించినోడేమో నా వస్తువులకి హక్కుదారుడు అవుతాడు. శారీరకంగా నేను జన్మనిచ్చినోడు నా వస్తువులకి, నా డబ్బుకి, నా ఆస్తికి వారసుడు అవుతాడు. ఆత్మీయంగా జన్మనిచ్చినోడు నా మీద అభిషేకానికి వారసుడు అవుతాడు. చప్పట్లు కొడదాం. ఇప్పుడు ఎవరున్నారులేండి ఆత్మీయ వారసత్వం కోరుకునే వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? వాక్యం చెబితే మంచి పరిచయం చేసి డాడీ చచ్చిపోతే డాడీ అభిషేకం నాకు కావాలనే పిల్లలు కనపడరు ఇప్పుడు. ఆయన అక్కడ కట్టిన సంఘం నాకు కావాలి, ఇక్కడ వాడిన బండి నాకు కావాలి, అక్కడ ఉన్న కారు నాకు కావాలి, ఇక్కడ ఉన్న పొలం నాకు కావాలి. అందుకే సేవకులు ఆది అపోస్తలుకి సేవ చేస్తే ఏమీ ఉండదు, పొడిస్తారు మంచినీళ్ళే. చచ్చిపోయిన తర్వాత మా డాడీ ఏం చేశాడంటే, ఆది అపోస్తలుకి సేవ విధానంలో పరిచయం చేసి చచ్చిపోతే ఏమీ ఉండదు, అప్పుడు కనపడుద్ది రంగు. ఫలింపు 2 రకాలు, శారీరక, ఆత్మీయ. శారీరకంగా పిల్లల్ని పొందుతాం, ఆత్మీయంగా కూడా పిల్లల్ని. 2వ ఫలింపు భౌతిక పరంగా. ఇల్లు అని చెప్పండి, భౌతిక పరమైన స్థితిగతులు అని చెప్పండి, ఉద్యోగ వ్యాపారం అని చెప్పండి, ఇంకేదని చెప్పండి. ఇది దేవుని పిల్లల్లోనూ ఉండొచ్చు, లోకస్తుల్లో కూడా ఉండొచ్చు. ఇది కన్సిడరబుల్ కాదు. దీన్ని బట్టి దేవుడు నన్ను ఫలింపజేసాడని చెప్పుకోవడానికి లేదు. అలాగని దేవుడు భిక్షమెత్తనివ్వడు, కానీ ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు.
అసలు దేవుని ఎరగని వారు కూడా మైటీ బిలియనీర్స్ ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు. అనిల్ అంబానీ లాంటి వాళ్ళు, సత్యం ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు కూడా ఫలిస్తున్నారు. అందుకని భౌతికపరమైన స్థితిగతుల్లో ఫలింపు అనేది పరిగణలోకి తీసుకోవద్దు. వీటన్నిటికంటే శ్రేష్టమైన ఫలింపు ఏదంటే ఆత్మ సంబంధమైన ఫలింపు. అంటే నువ్వు పిల్లల్ని ప్రభువులో నడిపించడం కాదు, లేక శారీరకంగా నువ్వు పిల్లల్ని కంటం కాదు, నీవే దేవుని కొరకైన ఫలంగా బ్రతకాలి. చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. 1, 2, 3 విషయాలు నేను ఫాస్ట్గా చెప్పి ముగించేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఆ, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. మామిడి చెట్టుకు మామిడి ఫలాలు ఉంటాయి, ఇంకొక చెట్టుకి ఇంకో ఫలాలు ఉంటాయి. క్రైస్తవుడనే చెట్టుకి ఏ ఫలం ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండుటయే మీకు ఫలము. ఆయన 3 ఏండ్ల నుంచి వెతక వస్తున్నాడంట, కాలం కాని కాలంలో. చెట్టుకైతే కాలంలో పళ్ళు ఉంటాయి, మిగిలిన కాలంలో ఉండవు. కానీ క్రైస్తవుడికి అన్ని కాలాలలో ఉండవలసిన ఫలం ఏంటంటే పరిశుద్ధత. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. సర్పము ఆ, తన కుయుక్తి చేత సర్పము తన కుయుక్తి చేత ఆ, హవ్వను మోసపరిచినట్లు అవును, మీ మనస్సులను చెరపబడి ఆ, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి తొలగిపోవుదురేమో భయపడుచున్నాను. ఆ, ఏలయనగా చదువు. వచ్చిన వాడు ఎవడైనను 2వ వచనం చదువుతల్లి. దేవాసక్తితో దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి నీ ఎడల ఆసక్తి కలిగి, ఎందుకనగా అంటే దేవుడు నాలో పుట్టించిన ఆసక్తిని బట్టి మీ పట్ల ఆసక్తి కలిగి, ఎందుకనగా ఆ, పవిత్రురాలైన కన్యకునుగా అద్దుగో పవిత్రురాలైన కన్యకునిగా కన్యకనుగా. కన్యక అంటే అక్కడ లిటరల్ గా చెప్పిందేమో ఆడపిల్ల గురించి అనుకుంటారేమో. కన్యక అంటే జెండర్ మెన్షన్ చేశాడు కాబట్టి అక్కడ పవిత్రురాలైన కన్యకనుగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే సంఘాన్ని. పవిత్రురాలైన కన్యక అంటే సంఘం. ఇప్పుడు సంఘాన్ని అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఏమని రాస్తున్నాడంటే ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని కూర్చోమ్మా క్రీస్తుకు సమర్పింపవలనని ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకి సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసి గాని ఏం చేశాడంటే సంఘాన్ని ప్రధానము ప్రధానము చేశాడంట. అంటే అప్పగించాడు, ఇచ్చేసాడు. ప్రధానం అనగానే మనవాళ్ళు పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చాలా తలపెడతారు. అమ్మాయి తరపు అబ్బాయి తరపు రెండిళ్లలో వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో గొడవ వల్ల పెద్దలదే. తమలపాకులు తేలేదని ఒకడు గొడవ పెట్టుకుంటాడు, సున్నం తగ్గిందని ఇంకోటి గొడవ పెట్టుకుంటాడు. ఆడకొస్తే మమ్మల్ని ఆపాడని ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు ఆపుతారు. వీళ్ళు గొడవ తీర్చలేక ఆ ఇంటోళ్ళకి ఇంటోళ్ళకి తెగిపోతుంది. ప్రధానం అంటే అవార్డేషన్, ఇచ్చుట. మనం చేసే ప్రధానాలు అల్పకాలికం. సంఘాన్ని ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకి సమర్పింపవలనని సమర్పించడానికి ప్రదానం చేశాడంట. మీకు ఒక మాట చెప్పిన, బైబిల్లో యేసు ప్రభు తల్లి అయిన మరియ కూడా ప్రదానం చేయబడింది. am I right? ప్రదానం చేయబడింది. ఎవరికి? ప్రదానం చేయబడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పెళ్లి, భర్త దగ్గరికి వెళ్ళాలి. ప్రధానం అయిన తర్వాత మనమేమో బహుమానాలు, ఇనాములు, కట్న కానుకలు, ఇంకేవో మంచాలను, బీరువాలను తీసుకెళ్తాం వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి. ప్రదానం చేయబడిన మరియమ్మ భర్తను చేరింది. ఏమి తీసుకుని వెళ్ళింది తెలుసా? గర్భమున క్రీస్తుని మోస్తూ. కొంచెం వినడానికి
కొద్దిగా డైజెస్ట్ అవ్వదు, కానీ తెలియని వాళ్ళకి ప్రధానము చేయబడిన సంఘ కన్యక వరుడైన క్రీస్తుని చేరడానికి వాక్యముతో నింపబడి చేరాలి ఆయన్ని. స్తోత్రం చెప్పండి. మరియమ్మ యేసుని మోస్తూ వెళ్ళింది అంటే వాక్యముతో నింపబడి వెళ్ళింది. కొంతమందిలో విమర్శ ఉంది, ఆడపిల్లలు వాక్యం చెప్పొచ్చా, ఆడపిల్లలు ప్రార్థన చేయొచ్చా, అసలు ఆడపిల్లలకు అవకాశం ఏమని మాట్లాడుతూ ఉంటారు కొన్ని సంఘాల్లో. నేనేం అడుగుతానంటే 100 ప్రశ్నలు వద్దు, 100 రిఫరెన్స్లు వద్దు. మరియమ్మ ఆడపిల్ల మగపిల్లడా? యేసుక్రీస్తు వాక్యమా మనిషా? ఇప్పుడు వాక్యం అంటే ఇప్పుడు వాక్యం ఈ లోకంలో నీకు నాకు అందడానికి ఎవరు కారణమయ్యారు? అప్పుడు వాక్యాన్ని అందించిన మొదటి సువార్థికురాలు ఎవరు? మరి మరియమ్మ వాక్యాన్ని అందించగలిగినప్పుడు ఆడపిల్ల వాక్యం చెప్తే తప్పేముందండి? ఆడపిల్లలైనా మగపిల్లలైనా చెప్తే తప్పు కాదు, అలాగ బ్రతకపోతే తప్పు. సో పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని పవిత్రత అనే మాట కోసం ఇది సపోర్ట్ తీసుకుంటున్నాను. ఇవ్వచ్చు నేను. పవిత్రత అనేది 2 రకాలు. క్రీస్తు రక్తములో కడగబడినప్పుడు పవిత్రులు అవుతాం. పవిత్రులుగా చేయబడిన మనం క్రీస్తు ఇచ్చిన పవిత్రతను కాపాడుకోవాలి. మనం రెగ్యులర్గా వాడే మాటలు హోలీనెస్ అన్నాడు, కానీ అసలు లిటరల్ మీనింగ్ వచ్చేపాటికి, మూల భాషలో వచ్చేపాటికి చాస్టినెస్ అన్నాడు. లైంగిక పరిశుద్ధత. ఒక భార్య భర్త కొరకు తన లైంగిక పరిశుద్ధతను ఎలా కాపాడుకుంటుందో, తన శారీరక స్థితిని ఎలా కాపాడుకుంటుందో, తన ఆలోచనలు ఎలా కాపాడుకుంటుందో, తన క్రియలు ఎలా కాపాడుకుంటుందో, దేవుని కొరకు టాప్ టు బాటమ్ తన భర్త కొరకు నివేదించడానికి స్త్రీ తన తత్వాన్ని ఎలా నిలుపుకుంటుందో, సంఘం కూడా పవిత్రురాలై ఉండాలి 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 అని వాక్యం చెప్తుంది. పరిశుభ్రత కాదు ఆయన అడుగుతుంది, పవిత్రత. పవిత్రత వేరు, పరిశుభ్రత వేరు. పరిశుద్ధత వేరు, పరిశుభ్రత వేరు. పరిశుద్ధత వేరు, పరిశుభ్రత వేరు. పరిశుభ్రత అందరు కలిగి ఉంటారు, పూటకు 3 సార్లు చేస్తారు స్నానం. దేవుని దయ వల్ల మళ్ళీ లాక్డౌన్ వచ్చింది అనుకోండి, అసలు ఇంకేముంది, హ్యాండ్ వాష్లకి కొద్దువే ఉండదు, ఎవరి దగ్గర చూసినా అదే వాసన వస్తుంది. దేవుడు కోరేది పరిశుభ్రత కాదు, పరిశుద్ధత. అలాగని వారం రోజులు నీళ్లు పోసుకోకుండా ఉండేరు, పక్కన వాళ్ళు చచ్చిపోతారు దెబ్బకి. పవిత్రత. పూర్వం మనం ఏ స్థితిలో ఉన్నా క్రీస్తు కార్చిన రక్తంలో మనం పొందుకునేది పరిశుద్ధత. ఒకసారి జీవితం ప్రభువుకి అంకితం చేశాక, ప్రభు వచ్చేదాకా మన ఆత్మీయతని, మన లైంగికత్వాన్ని, మన శారీరక క్రియల్ని దేవుని కొరకు జాగ్రత్త కాచుకోవడం చాస్టినెస్. స్తోత్రం. పరిశుద్ధత కలుగుటయే ఏం ఫలం దేవుడు మనలో చూస్తాడంటే పరిశుద్ధత. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించునట్లు, ఏం ఫలించినట్లు? నీతి అమ్మా అయ్యా చెప్పాలా, ఏం ఫలించినట్లు? నీతి. నీతి అంటే చెట్టుకి ఏం రావాలి? క్రైస్తవుడనే చెట్టుకి ఏం రావాలి? ఫలం నీతి. ఎక్కడి నుంచి వచ్చింది నీతి చెప్పండి? కొరింథీయులకు 2వ పత్రిక 5:21. నేను ముగిస్తానండి, ఇంకా 5 మినిట్స్ లోపే, ఫాస్ట్. నాకు తెలుసు మన బ్యాప్టిస్ట్ వాళ్ళు నాడి బాగా, మీరు మంచి బ్యాప్టిస్ట్ వాళ్ళు. కొంతమంది అయితే ముందుకెళ్ళి వాచ్ చూపిస్తారు, కొంతమంది గిల్లుతారు, కొంతమంది లాగుతారు. దేనికైనా మనోళ్ళు నిలబడగలరు, కానీ వాక్యానికి మాత్రం నిలబడలేరు. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని క్రీస్తుని మన కొరకు పాపముగా చేసెను. క్రీస్తు మన కొరకు పాపముగా. నా దగ్గరికి ఒక యవన పాస్టర్ గారు వచ్చాడు. గురజాల సభల్లో నేను వాక్యం చెప్పినప్పుడు 1999, 98 ఆ టైంలో తమ్ముడు కనెక్ట్ అయ్యాడు. తర్వాత ప్రభు ద్వారా పట్టబడ్డాడు, పరిచర్యకి వెళ్ళాడు, ట్రైనింగ్ చేసి వచ్చాడు.
పరిచయం చేసుకుని ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చి, అన్న ఈరోజు మీ చర్చిలో మాట్లాడతానన్నాడు. ఒక ఆయన, నా చర్చి కాదురా బాబు, అది దేవుని చర్చి, నీకు నాకు చర్చి ఉండదు, దేవుంది అది, మాట్లాడడానికి ఏమైంది, రా మాట్లాడమని చెప్పి టైం ఇచ్చాను. ఆ పిల్లోడు నిలబడగానే ఏమన్నాడంటే, మీకు ఒక అద్భుతమైన సంగతి చెప్తాను అన్నాడు. నేనేదో రాసుకుంటా తలెత్తా, ఏం చెప్తాడా అని. యేసుక్రీస్తులో పాపం లేదని చాలామంది చెబుతారు, మీకు అందరికీ మింగుడు పడని ఒక సత్యం నేను మీకు చెప్తాను అన్నాడు. అమ్మో, పాపం ఉందని చెప్తాడా ఏంటని చెప్పి నేను రాయటం ఆపి ఇంతే చూస్తా ఉన్నా. పాపమెరుగని ఆయనను మన కోసము, చూసారా, ప్రభువులో పాపం ఉంది, ఆయనలో పాపం లేదని చాలా మంది అనుకుంటారు. వాక్యం చెబుతుంది పాపం ఉంది అని. సంగీతం తెలిసినోడు తెలిసిద్ది, హాఫ్ నోట్ పై కన్నా హాఫ్ నోట్ కింద కన్నా రాగం మారిపోద్ది, సెన్స్ మారిపోద్ది, ఫ్లేవర్ మారిపోద్ది. సంతోషంతో పాడేది ఏడుపు అయిపోద్ది, ఏడుపు పాడేది సంతోషం అయిపోద్ది. వాక్యం కూడా చాలా జాగ్రత్త చదువుకోవాలి. మర్మాలు మనకు తెలియక్కర్లా, కాంటెక్స్చువల్గా ఉన్నది ఉన్నట్టుగా జాగ్రత్తగా తెలుసుకుంటే చాలు. ఏది మాట్లాడాలో, కొత్త కొత్త విషయాలు మాట్లాడే ముందు ఏది మాట్లాడకూడదో తెలిస్తే చాలు. స్తోత్రం. పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా మారాడు కానీ పాపిగా మారలా. అర్థం చేసుకోవాలి. ఆయన పాపి కాదు, పాపముగా. ఎట్లా? మనందరి పాపము శరీరముగా మారితే, ఎట్లా? మనందరి పాపము శరీరముగా మారితే మన పాపమును శరీరముగా ఆయన ధరించాడు. దట్స్ వై హీ కాల్డ్ యాజ్ సిన్. సిన్నర్ కాదు ఆయన, సిన్. శిలువ మరణం పొందాడు. శిలువ మరణం పొందినప్పుడు ఆయన ఏం చేశారు? శిలువకు అప్పగించారు. అంటే శిలువకి ఎవరిని ఎక్కించారు? క్రీస్తునని మనం అనుకుంటున్నాం. వాక్యం చెబుతుంది, క్రీస్తు ధరించిన పాప శరీరమును శిలువ వేసిరి. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. స్తోత్రం. రోమపత్రిక చాలా క్లియర్ గా చెప్తుంది, ఆయన శరీరం శిలువకు అప్పగించబడింది అంటే అర్థం మనందరి పాపాన్ని ఆయన శిలువకు అప్పగించాడు. పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. బికాస్ ద కాంగ్రిగేషన్, ఇట్ హ్యాస్ టు బి చేంజ్ యాజ్ ద రైటియస్నెస్ ఆఫ్ ద లార్డ్. దేవుని నీతిగా మనం మారడానికి. స్తోత్రం. దేవుని నీతి, ఆ నీతికి ఒక రూపం ఉంది. ఆ రూపమే యేసుక్రీస్తు. మన క్రియల వల్ల నీతిమంతులం కాదు, క్రీస్తు అనే నీతిని పొందడం వల్ల నీతిమంతులు. దేవుని జ్ఞానం ఉంది, ఆ జ్ఞానానికి ఒక రూపం ఉంది. ఆ రూపమే యేసుక్రీస్తు. మన చదువును బట్టి, మన ఇంటలెక్చువాలిటీని బట్టి కాదు మన జ్ఞానంలో. క్రీస్తుని కలిగి ఉండడం వల్ల దేవుని దృష్టిలో లోకంలో జ్ఞానులు ఎంచబడతాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి ప్రేమ ఉంది, ఆ ప్రేమకు ఒక రూపం ఉంది. ఆ రూపమే యేసుక్రీస్తు. క్రీస్తును కలిగిన వారు ప్రేమను కలిగి జీవించాలి. దేవునికి సత్యం ఉంది, ఆ సత్యానికి రూపం ఉంది. ఆ సత్యమే క్రీస్తు. క్రీస్తును కలిగిన వారు సత్య సంబంధులు. ఏం ఫలించాలి? ఆయన ఏం వెతుకుతాడు మన నుంచి అంటే, ఎందుకు మనకి సంవత్సరం ఇంకా పొడిగించాడు, ఎందుకు ఆయుష్కాలం పొడిగించబడిందంటే, బికాస్ టు ఈల్డ్ ద హోలీనెస్ అండ్ ఆల్సో ఫర్ సేక్ ఆఫ్ టు ఈల్డ్ ద రైటియస్నెస్. నీతి ఫలించడానికి, పరిశుద్ధత ఫలించడానికి. ఇప్పుడు చదవండి మీరు చెప్పిన మాట, గలతీ పత్రిక. అదిగో ఏం ఫలించడానికి చెప్పాలి, ఏం ఫలించడానికి? ఆత్మఫలమును ఫలించడానికి. ఫలాలు కాదు, ఫలము. బత్తాయి ఒకటే, తొనలు ఉంటాయి. కమల ఒకటే, తొనలు ఉంటాయి. అవునా కాదా? ఆత్మఫలం ఒకటే, దానిలో కూడా డివిజన్స్ ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఏంటది? చెప్పాలి ఏంటది? ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అంటాడు.
9 చెప్పాడు ఇందులో, 9 వద్దు, ఇప్పుడు ఒక్కడు పట్టుకుందాం. ఆశా నిగ్రహం అంటే ఆశ లేకుండా బ్రతకడం కాదు. ఆశా నిగ్రహం అంటే ఆశ ఉంటుంది కానీ ఏది యుక్తమో ఏది యుక్తము కాదు, ఏది మంచిదో ఏది చెడ్డదో. క్రైస్తవులు కూడా మనుషులేగా, రక్త మాంస దేహాలతో ఉన్నారు కదా. మనుషులందరికీ ఉండే ఎమోషనల్ ఫీలింగ్స్ క్రైస్తవులందరికీ ఉంటాయి. లోకమేమో బహిర్గతమైద్ది, క్రైస్తవుడేమో అణుచుకుంటాడు. లోకం పాపం చేస్తూ పాపములు ఆనందిస్తుంది, క్రైస్తవుడు పొరపాటున అడుగు ప్రక్కకేసిన కన్నీరు మున్నీరుగేడ్చి బ్రతుకుని సరిదిద్దుకుంటాడు. దేర్ ఈజ్ ద క్రిస్టియానిటీ. తనను తాను అణుచుకునేవాడే క్రైస్తవుడు. ఆశ లేనోడు కాదు క్రైస్తవుడు. మీకు మాట చెప్పనా, యవనస్తుడై ఉండి విచ్చలవిడిగా తిరుగుతున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు భయపడతారు, సస్తాడేమో, ఏ జబ్బు వచ్చిందో, ఏ రోగం తగిలించుకుని నాశనం కానీ ఎట్ట అయిపోయింది ఏడ్చి తల్లి చెప్పని పార్శ్వకు ఉండదు, ఏడవని ఏడుపు ఉండదు. అదే యవనస్తుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నాడు అనుకోండి, ఎవరికి వెళ్ళి చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా, మా పిల్లోడు మంచోడు అని చెప్పిన తల్లిదండ్రులే పెళ్లి చేద్దామని ముందుకు వస్తారు. పెళ్లి చేద్దాం కానీ వాడు ఎందుకో మూమెంట్ తీసుకోవట్లేదు అంటాడు వాళ్ళ నాన్న. ఇంకో 2 ఏళ్ళు పోయి నాకు భయం పట్టుకుంటుంది, అసలు ఇటు పెళ్ళే వద్దంటాడు, ఏంది లేనిపోయింది అసలు. రే అబ్బాయి పెళ్లి చూపు, నాకెందుకు నా పెళ్ళి అన్నాడు అనుకో, సచ్చిందే గొర్రె. 30 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, ఇదే తల్లిదండ్రి మా అబ్బాయి మంచోడు అని చెప్పిన తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మా అబ్బాయికి అసలు గాలే లేదయ్యా, ఏమైందో మాకు భయం పడుతుంది చెప్పండి డాక్టర్ గారు అని చెప్పారు. చూసారా మానవ సైకాలజీ ఎట్టుంటుందో. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. క్రైస్తవుడు అంటే ఆశ లేకుండా బ్రతికేవాడు కాదు, ఆశ ఉంటుంది కానీ అణుచుకుని బ్రతికేవాడు. స్వయం అణచివేత, ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ఒక మాట అడగనా సూటిగా, ఎక్కడ లేని ఆశలన్నీ ఈరోజు క్రైస్తవ్యంలోనే వేళ్ళు ఉన్నాయి. లోకస్తుల్లోనన్నా ఉంటుందో లేదో తెలియదు కానీ నాలాంటి మనలాంటి వారిలోనే లోకంలో లేని ఆశలన్నీ మన దగ్గరే కనిపిస్తాయి. ఫ్యాషన్స్ మన దగ్గరే కనిపిస్తాయి. చదవక ముందు కాకరకాయ అన్నాడంట, చదివిన కేకరకాయ అన్నాడంట. ప్రభు దగ్గరికి రాకముందు ఎవడన్నా క్రొత్తోడు రావాలంటే చెప్పులు అక్కడ వదిలేసి వస్తాడు గబగబ, భయంతో. ఎందుకంటే అమ్మో దేవుడు దేవుని సన్నిధానం. మనం దేవునిలోకి వచ్చాక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయ్యాక అదే బూడితో ఎక్కేస్తాం పైకి. చర్చిలో కూడా బలిపీఠం మీద ఎక్కేది. ఏంటంటే బేసిక్స్ మారినాయి. ఒకప్పుడు 2 4, ఇప్పుడు 2 3 4. పైగా లాజిక్, మోషే నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం అని దేవుడు అన్నాడు, ఇప్పుడు చెబుతున్నాడు ఏంటి? ఇప్పుడు ఏమైంది? దేవుడు హృదయాన్ని అడుగుతుంది. దేవుడు, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు పోలీస్ డిపార్ట్మెంట్, ఆయన మాట్లాడితే ప్రవచన గ్రంథాలే, మంచి వక్త. నేను సేవలోకి వచ్చిన 3 రోజుల్లో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం, ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం ఇవే మాట్లాడతాడు. అద్భుతంగా మాట్లాడతాడు, చాలా విషయాలు తెలుసు. ఒకరోజు స్కూటర్ పోలీసు వాళ్ళు ఆపారు నాది 99లో. అయ్యా నేను సేవకుడినయ్యా ఇట్లా అంటే, అయ్యన్నీ చెల్తాని ఎవడన్నా ఉంటే చెప్పు, నీకు తెలిసినోడు వదిలిపెడతామన్నాడు. పలానాయన తెలుసు అన్నా నేను. పలానాయన తెలుసు అంటే ఆయన చేత మాకు చెప్పించండి అన్నాడు. నేను ఆయన కోసం వెళ్ళా, ఒక ఇంటికి వెళ్ళా. ఆ ఇంట్లో ఒక అక్క ఉంది. అన్న కోసం వచ్చారా? అవునా అయ్యా, ఒరే డాడీ కావాలంటే కానీ అక్కడ ఉంటాడు, ఆడికి తీసుకెళ్ళరా అంది. అక్కడేమన్నా ఆఫీసో రెస్ట్ రూమో అనుకుని ఆడికెళ్తే అక్కడ ఇంకొక అక్క ఉంది. అక్కడి అంది, ఈరోజు ఇక్కడికి రాడు పాస్టర్ గారు, రేపు ఇక్కడికి వస్తాడు. నిన్నేమో ముందెళ్ళిన అక్క, ఈరోజు ఇక్కడ, రేపు ఇక్కడ, ఈరోజు అక్కడ ఉంటాడు. అక్కడంటే అక్కడ ఇంకొక అక్క అనుకున్నా. తీరా అక్కడికి వెళ్తే అక్కడ ఇంకొక అక్క ఉంది. అక్కడేమైంది, సిట్అవుట్లో ఉయ్యాల్లో కూర్చొని 2 ఏళ్ల మధ్య సిగరెట్ ఉంది, తలలాగా ఆర్పుకుంటా ఉన్నాడు, మెడలో చైను, చేతిలో బ్రాస్లెట్, సూపర్ డూపర్గా ఉన్నాడు. నేను పోయిన పని మానేసి నోరు తెరిచి చూస్తా ఉన్నా. అప్పుడు నా వయసు ఎంతండి, 30 ఉంటుందేమో, గట్టిగా 29 30 ఉంటుందేమో. ఏదో నేను రకరకాల కళ్ళు కానీ దేవుని సేవలోకి వచ్చాను, దేవుడు నడిపిస్తే. తీరా చూస్తే ఈయన ప్రకటన గ్రంథం మాట్లాడతాడు, దానియేలు గ్రంథం మాట్లాడతాడు, అసలు చెప్పని విషయాలు చెప్పకుండా చెప్తూ ఉంటాడు. ఆడికెళ్తే నేను ఆశ్చర్యపోయి, అన్న ఏంటన్నా అక్కడికి వెళ్తే అక్కడ కాదు ఇక్కడ అన్నారు, ఎక్కడికి వెళ్తే ఎక్కడ కాదు ఆడన్నా. ఓహో తమ్ముడు నువ్వు కూడా కన్ఫ్యూజ్ అయ్యావని అరగంట నవ్వాడు. నవ్వి, ముందెళ్ళినామేమో రెండో వదిన తమ్ముడు,
నీకు అడ్రస్ చెప్పినామేమో మొదటి వదినమ్మ తమ్ముడు, నేను ప్రభువుని ఎరక్క ముందు ఇష్టపడినామేమో తమ్ముడు, నేనేమో చేసుకున్నాక ఏమో ద్వారా చర్చికి అలవాటై అదిగదిగా అసలు నేను బాప్తిజం పొందింది ఆమె వల్ల తమ్ముడు, ఇప్పుడు ఆమెనెట్టు అన్యాయం చేస్తాను తమ్ముడు, వీళ్ళిద్దరికంటే ముందు కాలేజ్ స్టడీస్లో ఏమో తమ్ముడు, ఇప్పుడు నీకు అడ్రస్ చెప్పినావా? అన్యాయం చేయకూడదుగా తమ్ముడు, మరి ముగ్గురిని మట్టిపాలు చేయకూడదుగా, అందుకని నేను నలిగిపోతున్నాను తమ్ముడు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు తమ్ముడు అన్నాడు. మరి తప్పు కదన్నా అన్న. ఏం తమ్ముడు నువ్వు కూడా అట్లా అంటావు? ఆత్మ సిద్ధమే కానీ శరీరం దేవుడు చెప్పలేదు తమ్ముడు, ఆత్మను దేవునికి ఇచ్చాను, శరీరాన్ని ముగ్గురు వదినమ్మలకి ఇచ్చాను తమ్ముడు అన్నాడు. న్యాయమా? ఆశ నిగ్రహం ఉంటాయి, అన్ని రకాల థాట్స్ ఉంటాయి, అన్ని రకాల బలహీనతలు ఉంటాయి. క్రీస్తు నెరిగిన వాడు సమస్త బలహీనతల్ని అధిగమిస్తాడు. స్తోత్రం, స్తోత్రం. మన బలం ఆయన కావాలి, మన బలహీనత ఆయన కావాలి, మన ఆశ ఆయన కావాలి, మన నిగ్రహం ఆయన కొరకే ఉండాలి. మనం కృంగిపోవాలి, మనం నలిగిపోవాలి, మనం చచ్చిపోవాలి, మన స్థానంలో ఆయన లేచి నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ముగింపులోకి తెస్తున్నాను. ఇలా కంటిన్యూ చేసుకుంటే వస్తానే ఉంటాయి సంగతులు, సమయాభావాన్ని బట్టి. 1 పరిశుద్ధత, 2 దైవనీతి, 3 ఆత్మఫలం. ఇప్పుడు ఆత్మఫలం అని కనుక సబ్ హెడ్డింగ్ పెట్టుకొని మాట్లాడితే 9 రోజులు మాట్లాడుకోవచ్చు, ఒక్కొక్క లక్షణం 1 గంట చొప్పున. ముగిస్తున్నాను. పరిశీలన చేసుకుందాం. ప్రభు ఆయుష్కాలం ఇచ్చాడు, ఇంకో సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు, ఫలించాలని ఎదురు చూస్తున్నాడు. పరిశుద్ధత విషయంలో కరెక్ట్గా లేమా? దైవనీతి విషయంలో తొలగిపోతున్నామా? ఆత్మఫలం ఆశ లేనట్టుగా కనపడి లోకంలో హృదయమంతా అల్లకల్లోలంగా ఉంటుందా? పరిశీలన చేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి మనల్ని బలపరిచి స్థిరపరచునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి స్తోత్రం. వెత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, వృద్ధిపరచండి. మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ సంఘాన్ని, సంఘబిడ్డల్ని, ఆయన ప్రత్యేకంగా సంఘ కాపరిని, కుటుంబాన్ని బట్టి నడిపిస్తున్న నాయకులను బట్టి మీ నామాన్ని ఘనపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.